హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అమ్మ వాళ్ళ పెళ్లి కూతుర్ని చేస్తున్నారండి. ఫస్ట్ మేనమామతో మొదలుపెట్టి పూటకొక్కళ్ళ చొప్పున చేస్తారనమాట. ఒకరోజు ఫస్ట్ మేము చేసాము, ఆ తర్వాత ఈవినింగ్ టైం వచ్చేసేసి మా పెద్ద ఆడబడుచు వాళ్ళ పాప చేసింది. వాళ్ళ అమ్మ అది కెనడాలో ఉందన్నమాట, తన తరఫున. తర్వాత రోజు వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ అలా చేశారు. తర్వాత వాళ్ళ పెదనాన్న వాళ్ళు, మేనత్త, అలా వాళ్ళ ఫస్ట్ నేను చేశాక వాళ్ళ మేనత్త, తర్వాత మా రమ్య, ఆ తర్వాత వాళ్ళ తోడి కోడలు వాళ్ళు అలా చేశారండి. లాస్ట్ రోజు వచ్చేసి దేవుడికి పెట్టుకునే రోజు మా పిన్ని వాళ్ళంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన తర్వాత ప్రతానం పంచుకొని మధ్యాహ్నం నుంచి అత్తగారింటికి తీసుకెళ్తారనమాట. అంటే అత్తగారింటికి కాకుండా విడిదిల్లు అని ఉంటుంది అనమాట. మాకైతే హోటల్ బుక్ చేశారు వాళ్ళు. అందరికీ మొత్తం రిలేటివ్స్ అందరికీ 2 మెంబర్స్కి ఒక్కొక్క రూమ్ చొప్పున అలా చక్కగా ఫెసిలిటీ బాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అమ్మాయిని మేము విడిదింట్లో దిగాక అమ్మాయిని అక్కడ ఉంచేసి మమ్మల్ని ఎదుర్కోలు ఉంటుంది అనేసి ఇన్వైట్ చేశారండి వాళ్ళు వాళ్ళ ఇంటికి. అక్కడ మమ్మల్ని మంగళమేళంతో అలా తీసుకువెళ్ళి వాళ్ళు మనకి రంగులు అవి పూసేసి, ఆ తెలంగాణ కల్చర్ అలా ఉంటుంది అన్నమాట. కానీ చాలా బాగా అనిపించిందండి. పానకం అవి ఇచ్చేసి మామూలుగా పటిక బెల్లం అవి తినిపించి అందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి చేశాక అలా మొత్తం ఒక సిస్టమేటిక్గా చేశారు. ఇలా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం అమ్మాయిని పెళ్లి కూతురు చేశాక ఇట్లా లేపేసి అమ్మాయి మా చేతిలో తాంబూలం ఆ చేసిన వాళ్ళు తీసుకొని ఇలా దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చి దండం పెట్టిస్తారండి. ఈమె తోడు పెళ్లి కూతురు అనమాట, రమ్య వాళ్ళ పాప హేమ. తిని కూడా పాపం డైలీ 2 పూట్ల కూర్చోవటం, నలుగు పెట్టించుకోవటం, తలస్నానం చేయటం, తిని కూడా చక్కగా తనతో పాటే తోడు పెళ్లి కూతురుగా పార్టిసిపేట్ అయింది. ఇవన్నీ డెకరేషన్ అండి, ప్రతానం కోసం డెకరేషన్ పార్ట్ అనమాట. ఏ రోజు డెకరేషన్ ఆ రోజే అనమాట. ఇవి వచ్చేసి కొబ్బరాకులు, లిల్లీ పూలు, గన్నేరు పూలు, ఇలా బంచెస్ వాళ్ళు అయితే అటాచ్ చేసేసుకొని తెచ్చేశారు. ఫటాఫట్ ఇవన్నీ థింగ్స్ వాటికి కట్టేవన్నీ సెట్టింగ్ ఉంటుంది అనమాట. దాన్ని కూడా ఒక ట్రాలీలో తెచ్చేసుకొని వాళ్ళు మొత్తం ఒక 2 అవర్స్లో అలా 1 అవర్ పట్టి ఉంటుందండి అంతే. వెంటనే అన్నీ రెడీమేడ్గా ఇలా తెచ్చేసేసుకొని ఇలా కొబ్బరాకులు లేత వాటిని ఫ్లవర్ టైప్లో కట్టారు. వాటిని అంతా అటాచ్ చేసుకుంటూ ఇలా దండలాగా చేశారండి. చాలా బాగుందన్నమాట. అవేసుమ్ లుక్ వచ్చింది. ఇవన్నీ ఇలా వాళ్ళు ఒక స్వామి ఇదంతా మెయింటైన్ చేస్తారనమాట. ఆయన వీళ్ళని వర్కర్స్ని తీసుకొచ్చేసి మొత్తం సజెస్ట్ చేస్తున్నారు. మా ఆడబడుచు తను సెలెక్ట్ చేసుకున్న డిజైను తను మొత్తం ఎలా వచ్చింది అనేసి పిక్ చూయించి వాళ్ళని అలా సెట్ చేసేసేయమని చెప్తున్నారనమాట. మనం ఏదైనా సజెషన్స్ అవి ఇస్తున్నా కొంచెం మనం ఇలా అటాచ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఒక మనిషి కూర్చొని అవి ఏ సైజులో వస్తున్నాయి, వాటికి లెంత్ విడ్త్ సేమ్ వస్తున్నాయా లేదా గమనిస్తూ ఉండాలండి. లేదంటే వాళ్ళైనా చేసే వాళ్ళకి తెలియదు అనమాట. చేశాక వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకటేమో హైట్ లెంత్ ఎక్కువ, ఒకటి లెంత్ తక్కువ అలా వస్తుంది. 2 సమానంగా వచ్చిన లుక్ ఉండదనమాట. ఆ విధంగా మొత్తం అటాచ్ చేస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో మనల్ని అడుగుతుంటారనమాట. ఇలా డెకరేషన్ జరిగిపోతుంది. మా పనులందరం స్నానాలు చేసి రెడీ అవుతున్నాం. ఫంక్షన్ ఉంది ఇప్పుడు. ప్రతానం తీసుకొని వస్తారనమాట. మగ పెళ్ళి వాళ్ళ తరఫు వాళ్ళు వాళ్ళ ఒక 5 మెంబర్స్ని ఇచ్చేసి ప్రతానం సూట్ కేసులో అన్ని జాకెట్ ముక్కలు, ఆకులు, వక్కలు, పసుపు కొమ్ములు అన్నీ వేసి పంపుతారు. ఈలోపు పనమ్మాయి అయితే తన పని అన్నీ సర్దేసేసుకుంటుందన్నమాట. వీళ్ళంతా అటాచ్ చేసేలోపు తను ఏవైనా డిషెస్ ఇవన్నీ క్లీన్ చేసుకోవటం చేసి ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసి మాప్ పెట్టేసేసిందండి. ఈలోపు మా రమ్య అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. పాపం తను మల్టీ టాస్కింగ్ లాగా అటు వర్క్ చేస్తుంది, ఇటు ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అవుతూ ఉంటుంది. ఆ రోజు ఫుల్ పాపం వర్క్ అనమాట. తను లీవ్ తీసుకుందనేసి ఫుల్గా వర్క్ లోడ్ వేశారు. నేను పవన్ కళ్యాణ్ అమ్మాయి వాళ్ళ బ్రదర్ అనమాట. మా అల్లుడు అవుతాడు, నాకు తమ్ముడు అవుతాడు.
అంటే మా పిన్ని కొడుకు కాబట్టి తమ్ముడు వరుస అవుతాడు, మా హస్బెండ్ చెల్లెలి కొడుకు కాబట్టి అల్లుడు వరుస అవుతాడనమాట. ఆ విధంగా మా పిన్ని మధ్య మధ్యలో వచ్చి సజెషన్స్ ఇచ్చేసి వెళ్తున్నారు. ఇలా సెట్ చేయండి, ఇలా సెట్ చేయండి అనేసి. సరే మేడం కొంచెం అటాచ్ చేసి మళ్ళీ ఇవన్నీ మేము అల్లేసుకొని వస్తాము అని ఆఫ్ చేసేసారండి. ఇది వచ్చేసి ముందు రోజు కొంచెం చేసేసి ఇలా అటాచ్ చేశారు. మళ్ళీ లేదు మేము చెప్పిన మోడల్ వేరంటే వచ్చి మళ్ళీ మార్నింగే వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ అయితే చాలా బాగుంది. మనం ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది అలాగే వచ్చిందంటే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఇలా బంచెస్ అయితే అటాచ్ చేసి తీసుకొచ్చారనమాట. అవి ఇక్కడికి తీసుకురాగానే వైర్తో ఫిక్స్ చేసేస్తారు. ఇలా డెకరేషన్ అంతా రెడీమేడ్ అయిపోయిందండి. చక్కగా ఇలా సెట్టింగ్స్ ఉంటున్నాయి. తీసుకొచ్చేసి వాటిని ఒకదానికి ఒకటి అటాచ్ చేసేసుకోవటం, ఇలా ఫ్లవర్స్ అవి అరేంజ్ చేసేసుకోవటం. లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ ఎలైనా గుమ్మాలకి పచ్చ తోరణాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపాలు ఇవే కదండి అలంకారాలు. ఈ డెకరేషన్ అది జరుగుతూ ఉంది. మేమైతే దగ్గరలో ఒక పార్లర్ ఉందండి, స్టూడియో 11 ఏదో సంథింగ్. అక్కడికి వెళ్ళేసి మొత్తం ఉన్నాయన్నమాట. ఇక్కడ బాడీ మసాజ్ కానీ, ఐబ్రోస్ కానీ ఆల్ ఇన్ వన్ నార్త్ ఇండియన్స్ చేస్తారనమాట. ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు అనమాట. చాలా చక్కగా మనకి షేప్ కానీ అంతా మొత్తం అంటే అన్నీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మేడం మీకు ఇలా ఉంది, నేను ఇలా చేస్తున్నాను, ఇలా అంత లాస్ట్ టైం ఎప్పుడు చేయించారు, ఇది షేప్ అవుట్ అయింది, ఇది కరెక్ట్గా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది తీస్తే బాగుంటుంది అనేసి చక్కగా చేస్తుందండి. ఐబ్రోస్ అవ్వగానే మీకు కావాల్సినవన్నీ మేకోవర్ లాగా చేయించేసుకుంటున్నాము. ఆ తర్వాత పెళ్ళికి అంటే నెక్స్ట్ డే మార్నింగే పెళ్ళి అనమాట. అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి మేము బయలుదేరుతామన్నమాట. ఆ రోజు మేము నైట్ వచ్చాము ఇక్కడికి. మొత్తం 7 o'clockకి అలా వచ్చామని. నియర్ బై ఉంటుంది పార్లర్. 9 దాకా అయితే మాకు ఇక్కడ మొత్తం అన్నీ చేయించేసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట. చాలా గుడ్ సర్వీస్ అండి. చాలా బాగా ట్రీట్ చేశారండి. అంటే మనల్ని రిసీవ్ చేసుకోవటం కానీ అన్నీ ఈ విధంగా మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ తర్వాత మన ఫీలింగ్ ఏంటంటే ఏదైనా మనం చేయించుకున్నామంటే సాటిస్ఫై అయ్యామంటే హ్యాపీగా ఉంటాం కదా రమ్య, అంత మనీ పెట్టి అన్నీ చేయించుకున్నందుకు అని ఇద్దరం లిఫ్ట్లో మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చామండి. వచ్చిన తర్వాత పేరెంటం అది జరుగుతుంది. అంటే ఏవో ఒకటి ఫంక్షన్స్ ఉంటాయి కదా, అలా బొట్టు అది పెట్టుకొని ఆ తర్వాత పిక్స్ దిగాము. ఈలోపు కొన్ని అటాచ్ చేశారు ఫ్లవర్స్ అవి తీసుకొచ్చి. ఇంకా నేను రమ్య ఇలా సింగిల్గా డబల్గా ఇలా పిక్స్ అయితే దిగాము. ఇది వచ్చేసి ప్రధాన ముందనమాట, ఉదయాన్నే దేవుడికి పెడతారు కదా అమ్మాయి వాళ్ళ అమ్మ. అప్పుడు మేమైతే రెడీ అయిపోయాం మార్నింగే. ఇలా పిక్స్ అవి తీసుకుంటున్నాం అనమాట. రమ్య నేను అంటే నా పిక్స్ వాళ్ళ ఫోన్లో ఉండిపోయాయి. ఆ తర్వాత మా పిన్నితో పాటు కొన్ని పిక్స్ మేమందరం రెడీ అయ్యాక ఈ విధంగా కొన్ని తీసుకుంటున్నామండి. మా అత్తయ్య నేను అమ్మమ్మ అంటానన్నమాట. ఈమె పేరు సుబ్బులమ్మ. మా పిన్ని అరుణకుమారి ఆంజనేయులు గారు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ మనకి ఇంట్లో ఉన్న ఏవైనా సరే మనకి రేడియేషన్స్ అనేవి చాలా వరకు హాని జరగకుండా మనకి గుడ్ అట్మాస్ఫియర్ ఇస్తాయన్నమాట. ఇలా పువ్వులు, చెట్లు వీటి ద్వారా మనకి ప్రకృతి నుంచి మంచి జరుగుతుందండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వీలైనంత వరకు పాజిటివ్గా ఉండటానికి ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోవటం శుభకార్యాలప్పుడు, తర్వాత ఇలా ప్లాంట్స్ అరేంజ్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకున్నామంటే మనకి పాజిటివ్గా ఉంటాయన్నమాట వైబ్స్ అనేవి. ఈ విధంగా మొత్తం అయితే డెకరేషన్ పార్ట్ అయితే మళ్ళీ అతను మిస్టేక్ వచ్చేసిందనేసి మళ్ళీ చెక్ చేస్తూ ఉన్నారండి. ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా వచ్చిందంటే సాటిస్ఫై అవుతాం మనము. అది రాలేదు అంటే వచ్చిందాక మనకు కొంచెం అంటే అయ్యో చెప్పింది ఇది ఇలా వచ్చిందే, ఇలా అనుకున్నాము అనేసి ఒక మనసులో ఏంటంటే ఇంత మనీ ఖర్చు పెట్టి కూడా మనం చెప్పింది డిజైన్ చేయలేదు అని
బాధ అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. అందుకనేసి వాళ్ళకి చెప్పారు, మామూలుగా మేము అనుకున్న డిజైన్ ఇది కాదండి, మార్చండి అంటే వాళ్ళు ఓకే అనేసి మొత్తం అన్నీ చేంజ్ చేశారండి. సర్వీస్ కూడా గుడ్ ఉంటేనే నెక్స్ట్ టైము వాళ్ళని పిలుస్తాం కదా, లేదు అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఎవరైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఈ డెకరేషన్ బాగుంది అంటారు. నెక్స్ట్ టైం వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు మీరు ఎక్కడ చేయించారు అనేసి మనల్ని అడుగుతారు. గుడ్ సర్వీస్ అనుకోండి మనం సజెస్ట్ చేస్తాము, లేదు వాళ్ళు ఏదైనా రూడ్గా మాట్లాడి సరిగా చేయకపోయారనుకోండి మనం ఇంకా వాళ్ళ సర్వీస్ అది బాగాలేదని చెప్తాము. అందుకనేసి ఎప్పుడైనా సరే మనం ఏదైనా కమిట్ అయ్యామంటే డెకరేషన్ పర్పస్ అలాగా మంచిగా వచ్చి వాళ్ళు మనకి మంచిగా అరేంజ్ చేస్తేనే ఎవరైనా మన నేబర్స్ కానీ రిలేటివ్స్ కానీ అడిగితే సజెస్ట్ చేయాలన్నమాట. లేదు వాళ్ళు గొడవ పెట్టుకొని అలా చేసేవాళ్ళు డెకరేషన్ వాళ్ళు అనుకోండి, అలా సజెస్ట్ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే మనకి బ్యాడ్ నేమ్ వస్తుందన్నమాట. ఇలా మొత్తం అయితే ఫంక్షన్కి వాళ్ళు ఈ డెకరేషన్ వాళ్ళు చెప్పినట్లు చేశారు. డెకరేషన్ పిక్స్ అవి చాలా బాగున్నాయి. ఇది ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇలా మేమైతే బయలుదేరామండి ఫంక్షన్కి. బయలుదేరి వెళ్తున్నాం. స్వామి డ్రైవింగ్లో ఉన్నారు. స్వామి ఏ శరణం అయ్యప్ప. మా అత్తయ్య గారు వెనక కూర్చొని ఉన్నారు. రమ్య వాళ్ళ అమ్మాయి, మా పెద్దాడు బడిచి వాళ్ళ పెద్ద అమ్మాయి వాళ్ళ మనవరాలు. హాయ్ చెప్పు హేమ. హాయ్. వాళ్ళది పెళ్ళిది మ్యారేజ్ స్టిక్కర్ ఇలా కారుకి కనిపించాం. గంగిశెట్టి మార్జిన్ కనపడదు. అవును కరెక్ట్ చేసావు. వర్షం పడితే అసలు మామూలుగా అదివరకు వచ్చేవాళ్ళం కాదు ఈ రోడ్లో కదా. బాగాలేదు ఈ రోడ్డు. 4 వే పడ్డాక బాగుంది. మనం వెళ్ళే వాళ్ళం గుర్తుందా? ఎక్కడికి? ఇటు కాకుండా నాగార్జున సిమెంట్ కాకుండా అటు పక్క నుంచి వచ్చేవాళ్ళం దామర్శాలు తెలుసుగా, ఆ రోడ్లో నుంచి రావడం. ఇప్పుడు మరి గుంతలు పొడసలేదు, ఇంకా ఆ రోడ్డేనంట. అంతకుముందు మనం వెళ్ళే వాళ్ళం కదా, తగిలేవాడు. ఒక గంట ముందు బయలుదేరితే మనం ఇక్కడ ఇక ఈ అడ్డ రోడ్డు లేదా పిడుగురాళ్ళు ఎక్కడో చెడ కార్లో అడ్జస్ట్ చేసుకుంటాం. ఆయన డ్యూటీ అదంతా కంప్లీట్ అయి రావాలి కదా. ఫోన్లే పెళ్లి టైంకి అందుకున్న రేపు కదా, లేట్ నైట్ వచ్చినా రెస్ట్ తీసుకుంటారులే. కొనుక్కోళ్ళు ఉన్నారు. నాకు తెలియదు. అదే శివ వాళ్ళ బాబాయిలు వాళ్ళు నాకు తెలియదమ్మా. నా ఫోన్ లో ఉన్నాడు ఒక ఆయన మీసాలు ఆయన మాధవరావు ఆయన ఉన్నారు కదా స్వామి. మాధవరావు వాళ్ళ ఉంటాడు కదా, నల్లగా ఉండే ఆయన. మాధవరావు ఆర్టీసీలో కాంట్రాక్టులు చేసేవాడు కదా, ఇంత ముందు గుర్తుందమ్మా. ఆయన మాచర్లో మనకు కలిసేవాళ్ళు కదా. అంకల్ మా అయ్యంకుడు శాశ్వయ్యాడు మామ. ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఉన్నారుగా. అదే నల్లగా ఉంటాడని చెప్పిలా ఉన్నప్పుడు అరుణా వాళ్ళు ఒకసారి పెళ్లికి వచ్చారు. అప్పుడు చూసా. అన్న కొడుకులు ఉన్నారు అన్నదమ్ముల బిడ్డలు. వాళ్ళ అబ్బాయి కూడా మాస్టర్ మైండ్ లో చదివి సీఏ లేట్ గా ఎప్పటికో కంప్లీట్ అయ్యేసి మొత్తానికి పెళ్లికో కూతురి పెళ్లికో శుభ్రాకుల్లో తాతయ్య డిపోలో డ్యూటీకి పోతే ఇచ్చిపోయాడంట. నేను ఇంటికి వచ్చి నాకు అడిచాను మీ తాతయ్యని, డిపోకి ఇచ్చిపోతే ఎవరు వస్తారంట. ఏం పెట్టి అంతా కానీ పచ్చగా ఉన్నాయి పొలాలు. కొంగలు చూడు అసలు ఒడ్లు తింటాను కట్టింది. ఒక పక్క కోసారు, మళ్ళీ వెంటనే నార్లు పోసారు. నార్లు మళ్ళీ రావాలిగా 20 రోజులకో నెల రోజులకో నార్లు వస్తాయి కదా. ఈ లోపల పొలం అంతా మళ్ళీ తీసి అన్ని